కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేకంగా కూడా ప్రజా వ్యతిరేక విధానాలను కూడా అవలంబిస్తూ ఉంది. అవినీతిలో కూడా కూరుకొమ్మైంది. అక్రమాలు దౌర్జన్యాలు రాజ్యం వెళ్తుండే. వాటికి తోడు కూడా ఈరోజు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కూడా కాజేస్తున్నారు. వాటిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేసి ప్రభుత్వ స్థలాలు కూడా అలాట్ చేసి 7 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేయడం జరిగింది. మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా దాదాపుగా 30% నుంచి 70% కూడా పూర్తి చేశారు. అటువంటిది ఈ 10 మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి వారికి కావాల్సింది, వారి అనుయాయులకు కూడా ఇవన్నీ కూడా కట్టబెట్టడానికి ఒక కుట్ర అనేది కూడా జరుగుతుంటూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం మాదిరి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ జరగాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ జరిగితే పేద ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు, అలాగే పేద విద్యార్థులు కూడా లాభం పొందుతారు, లేకపోతే పెద్ద ఎత్తున నష్టపోతారని చెప్పేసి అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి ఒక ఉద్యమం కూడా ప్రారంభం జరిగింది ఈ నెల 10వ తేదీ నుంచి కూడా. అలాగే ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ కూడా ఒక యజ్ఞంలా ఈ రాష్ట్రంలో అలాగే ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇంకా కూడా ఉధృతం చేయాలని చెప్పి, ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి ఈ నెల 28వ తేదీ మంగళవారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక ర్యాలీ కూడా నిర్వహించి ఆర్డీఓలకు కానీ తహసీల్దార్లకు కానీ ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే కూడా ఆ జీవోను ఉపసంహరించుకొని అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించాలని చెప్పేసి ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కూడా తీసుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు 28వ తేదీ జరగబోయే ర్యాలీ అనంతపురంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ఆర్డీఓ గారి ఆఫీసు వరకు కూడా ర్యాలీగా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ర్యాలీలో పోతుంది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు అందరినీ కూడా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని రావడం జరిగింది. సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అతను ఉన్నప్పుడు దాదాపుగా కూడా 15-16 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా అతను తీసుకొని రాలేకపోయారు. ఆ రోజు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు అనేది కూడా చేసుకొని వస్తే, అన్ని ప్రైవేటు పరం తీసుకొని వస్తే 11 అంటే ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉంటే 11 మెడికల్ కాలేజీలు అనేది కూడా ప్రైవేటు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దానికి పర్మిషన్ రావడం జరిగింది. అంటే ఇతను ఎప్పటికి కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే మెడికల్ కాలేజీలకు వ్యతిరేకం అనేది కూడా అందుకు దీనివల్ల అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఒక ఉద్యమం అనేది కూడా చేపట్టాం. ప్రతి ఒక్కరు కావాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా మేధావులు, విద్యార్థులు, అలాగే ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం వహించి ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతాం.